బాయిల్స్ లా, చార్ల్స్ లా. బాయిల్స్ లా అంటే తెలుసమ్మా, ప్రెజర్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ వాల్యూమ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ T for given mass of gas. Thus P proportional to 1/V. T is constant. PV is constant. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ బాయిల్స్ లా P అంటే ఇక్కడ ఏంటి, ప్రెజర్. B అంటే వాల్యూమ్. T అంటే ఏంటి, టెంపరేచర్. సో PV అంటే ఏంటి, ప్రెజర్, వాల్యూమ్, అది కాన్స్టెంట్. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే ఏంటి, ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అయితే అదర్ క్వాంటిటీ డిక్రీజ్ అవుతుంది. ఓకేనమ్మా, దాన్ని ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటారు. ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది. సో అలాగా ఈ ప్రెజర్ అనేది వాల్యూమ్ కి, కాన్స్టెంట్ టెంపరేచర్ కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అన్నమాట బాయిల్స్ లా. ప్రెజర్ పెరిగితే ఏంటి, ప్రెజర్ పెరిగితే వాల్యూమ్ అనేది తగ్గుతుంది, ప్రెజర్ తగ్గితే వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఓకేనమ్మా, అదే బాయిల్స్ లా. చార్ల్స్ లా అంటే ఏంటి, ఇక్కడ ప్రెజర్ కదా, ఇక్కడ వాల్యూమ్, ఇక్కడ ఇన్వర్స్లీ కదా, డైరెక్ట్లీ వాల్యూమ్ B is directly proportional to absolute temperature at a constant pressure for a given mass of gas. B proportional to T, V by T is constant. సో దీనికి మీనింగ్ ఏంటంటే, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే ఏంటి, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే ఒకటి పెరిగితే రెండోది తగ్గడం, ఒకటి తగ్గితే రెండోది పెరగడం, అది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అంటే ఏంటి, ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి కూడా తగ్గుతుంది, అది చార్ల్స్ లా. ఓకేనమ్మా, ఇక్కడ ఏంటంటే చార్ల్స్ లో ఏం చెప్తుందంటే, టెంపరేచర్ తగ్గితే వాల్యూమ్ అనేది తగ్గుతుంది. ఓకేనమ్మా, సో టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ అనేది కూడా పెరుగుతుంది. ఓకేనమ్మా, అదే చార్ల్స్ లో చెప్తాం. V ప్రొపోర్షనల్ టు T అంటే ఏంటి, టెంపరేచర్ కనుక, ఉష్ణోగ్రత టెంపరేచర్ కనుక డిక్రీజ్ అయితే వాల్యూమ్ కూడా ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి V ప్రొపోర్షనల్ టు T, V by T is constant. V by T ఒకలాగే ఉంటది, కాన్స్టెంట్ గా ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే ఏమీ లేదమ్మా, బాయిల్స్ లాలోని ఏది చేంజ్ అవుతుంది, ప్రెజెంట్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది. చార్ల్స్ లాలోని వాల్యూమ్ అండ్ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో బాయిల్స్ లాలోని టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటది, చార్ల్స్ లాలోని ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉంటది. ఓకేనమ్మా, సో ఇది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అన్నమాట, ప్రెజర్ కి వాల్యూమ్ కి. ఇది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అన్నమాట, వాల్యూమ్ కి టెంపరేచర్ కి. బాయిల్స్ లైక్ ఎగ్జాంపుల్ బెలూన్ ని నొక్కడం, చార్ల్స్ లైక్ ఎగ్జాంపుల్ బెలూన్ ని హీట్ చేయడం, అంతే.